శ్రీమద్ భాగవతంలోని 182 పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఆపన్న శరణ్యుడైన గోపాలుడు అనుగుజల్లెలి కోడలైన ఉత్తర దీనాలాపాలు విన్నాడు. ఇది లోకం అపాండవం కావాలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రమని తెలుసుకున్నాడు. అంతట్లో ఆ దివ్యాస్త్రంలో నుండి వెలువడిన పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి. వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శర పరంపరలతో సమరం సాగించారు. శ్రీమద్ భాగవతంలోని 183 పద్యం. తన సేవారతి చింతగాని పరచింతాలేసమున్లేని సజ్జనులన్ బాండు తనూజులన్ మనుజు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రమునడ్డ పెట్ట బణిచెన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాదశ్చక్రమున్ జక్రమున్. శ్రీకృష్ణుణ్ణి సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రమూ ఎరుగని సచ్చరితులు పాండుపుత్రులు. అటువంటి సజ్జనులను ఆపదలో కాపాడాలనే కారుణ్య భావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది, సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.